డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ, మొదటి సంవత్సరం 6వ పాఠం. కయ్యూనికి భార్య ఎక్కడి నుండి వచ్చింది? కయ్యూనికి భార్య ఎక్కడి నుండి వచ్చింది? నేటి ప్రపంచంలో బైబిల్పై ప్రశ్నలు వేస్తే వణికిపోయే క్రైస్తవులున్నారు. క్రైస్తవులతో పాటు నాస్తిక హేతువాదులు, ఇస్లాంలో కొందరికి తలెత్తిన ప్రశ్నే ఈ ప్రశ్న. ప్రపంచంలో మానవ కల్పిత గ్రంథాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిని తప్పుపట్టని నాస్తిక హేతువాదులు దేవుని చేత వ్రాయబడిన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ను అర్థం చేసుకొనక అందని ద్రాక్ష పొల్లన అన్నట్టు బైబిల్పై నిందలు వేస్తున్నారు. క్రైస్తవ్యం మోగబోయిన పరిస్థితుల్లో క్రైస్తవుల తరపున నేనున్నాను అంటూ సింహగర్జన చేసిన శ్రీ పిడి సుందర్రావు గారు ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి అదే జ్ఞానాన్ని తమ పిల్లలకు నేర్పుతున్నారు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. ఈ ప్రకారం హేతువడుగు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేవారిగా క్రైస్తవులు ఉండాలన్నదే దేవుని కోరిక. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించెను. భూమి మీద పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మనుషులందరికీ ఆదామే తండ్రిని బైబిల్ బోధించుతున్నది. ఆదాము హవ్వల ప్రథమ గర్భఫలమే కయీననియు, అతడు తన తమ్ముడైన హేబేలును చంపి దేవుని సన్నిధి నుండి బయలుదేరి ఏదేనుకు తూర్పు దిక్కునున్న నోదు దేశంలో కాపురమున్నప్పుడు అతడు తన భార్యను కూడగా అతనికి కుమారుడు పుట్టెను. కయ్యేనుకు భార్య ఎక్కడి నుండి వచ్చిందనియు ఎవరి వలన వచ్చిందనియు ఏదేను తోటకు తూర్పు దిక్కున నోదు దేశం ఎట్లు వచ్చెను అనే ప్రశ్న బైబిల్ చదువుతున్న వారికి కలుగును. ఆదాము వలన కాక మరెవరి వలనైనా సంతతులు భూమి మీద ఉన్నాయా? ఒకవేళ అట్టి సంతతులు భూమి మీద ఉన్నట్లయితే ఆదాము మొదటి మానవుడు కాదనియు భూమి మీద పుట్టుకొస్తున్న వారంతా ఆదాము సంతతి అనుకొనుటకు ఆధారాలు లేవనియు తలంచవచ్చు. బైబిల్లోని మాటలను పరిశీలించగలిగితే ఆదికాండము 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు, ఆదికాండము 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కని ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఆదాము గారి నుండి నోవహు గారి కాలం వరకు 1000 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు నరులకిచ్చాడు. ఆదాము 130వ ఏట షేతును, షేతు 105వ ఏట ఎనోషును, ఎనోషు 90 ఏళ్లకే కేయినానును, కేయినాను 70 ఏళ్లకే మహలేలును, మహలేలు 65 ఏళ్లకే ఏరోదును, ఏరోదు 62 ఏళ్లకే హానోకును కనెను. మొదటి మానవుని కాలంలోని వారు తొలి 1000 సంవత్సరాలలోనే కుమారులను కుమార్తెలను కన్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ప్రస్తుతపు మానవ ఆయుష్కాల పరిమాణం సుమారు 60-70 ఏళ్ళు. ఈ జీవితకాలాన్ని బట్టి మనిషి తన 20వ ఏటనే తండ్రి కావచ్చు. అతనికి 40 ఏండ్లు వచ్చేటప్పటికి తన కుమారుడు తండ్రి కావచ్చు. మరలా అతనికి 60 ఏండ్లు వచ్చినప్పటికీ మనవడు తండ్రి కావచ్చు. అధిక బలం ఉండి 80 ఏండ్లు బ్రతికితే తన ముని మనవడు తండ్రి కావచ్చు. మనిషికి 80 సంవత్సరాలు వచ్చేసరికి 3 తరాలు చూడగలుగుతున్నారు.
ఈ 3 తరాలలో వారి వారి గర్భాల నుండి ఎంతమంది పుట్టారో ఊహించవచ్చు. ప్రారంభ కాలంలోని మనుషులు సుమారు 1000 సంవత్సరాలు బ్రతికినప్పుడు ఆ కాలంలో వారు ఎంతమందిని కనగలరో సులువుగా లెక్క కట్టవచ్చును. కయ్యీను ఆదాము హవ్వలను విడిచిపోయిన తరువాత వీరు అనేక మంది కుమారులను కుమార్తెలకు జన్మనిచ్చినట్లు బైబిల్ చెప్తుంది. వారు భూమి మీద వ్యాపించి ఉన్నప్పుడు వారిలో ఒక స్త్రీని కయ్యీను నోదు దేశంలో వివాహం చేసుకొనెను. ఇక్కడ మీరు ఒక సందేహం కలగవచ్చు, సొంత చెల్లిని వివాహం చేసుకొనవచ్చునా? ఆ కాలానికి వంశాభివృద్ధి కోసం చేసుకున్నారు. అదేవిధంగా అబ్రహాము గారు తన భార్య గురించి ఈమె నా చెల్లి అని ప్రస్తావిస్తున్నారు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అది అజ్ఞాన కాలం. ఆ కాలంలో తండ్రి చూచి చూడనట్టుగా ఉన్నాడు. అప్పటికి వారికి సహోదరిని వివాహం చేసుకొనకూడదు అన్న ఆజ్ఞ లేదు. లేవ్యాకాండము 20వ అధ్యాయం 17వ వచనం. లేవ్యాకాండము 20వ అధ్యాయం 17వ వచనం. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశమలను వాడును, వాని దిశమలను ఆమెయు చూచిన యెడల అది దురానురాగం. వారికి తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానఛేదమును తీసెను, తన దోష శిక్షను తాను భరించును. ఇశ్రాయేలీల కాలంలో ఒకడు తన సహోదరిని వివాహం చేసుకొనకూడదనే ఆజ్ఞ ప్రవేశపెట్టడం జరిగింది. కయ్యను గారి భార్య అబ్రహాము గారి భార్య వివాహం చేసుకునే కాలానికి ఆజ్ఞ జారీ కాలేదు. ఆజ్ఞ రాకముందు చేసింది తప్పు కాదు. ఇశ్రాయేలీలది మోషే గారి కాలం. లేవ్యాకాండము 18వ అధ్యాయం 6, 8, 11 వచనాలు. లేవ్యాకాండము 18వ అధ్యాయం 6, 8, 11 వచనాలు. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానఛేదమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నీ తండ్రి భార్య మానఛేదమును తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానఛేదమును తీయకూడదు. రక్త సంబంధికులను వివాహం చేసుకొనకూడదు. భూమి మీద మనుషులు విస్తరించినందున తండ్రి ఇంటి వారిని వివాహం చేసుకొనకూడదు. ఉదాహరణకు పెండ్లి కార్డులపై పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అని ముద్రించుట సహజం. ఈ ఇరువురి ముందున్న పెండ్లి అనేది తీసి చదివితే కుమారుడు కుమార్తెగా మిగులుతున్నారు. వీరు అన్నా చెల్లెళ్ళు కారా? ఆదాము సంతతిలో ఒక స్త్రీ కయ్యీనుకు భార్య అయినదని ఘంటాపదంగా చెప్పవచ్చు. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయం 6వ వచనం. పిడికెడు విత్తనములను చేత పట్టుకుని ఏడ్చుచూపో విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొనవచ్చును. పిడికెడు విత్తనాలు భూమిలో వేస్తే విస్తారమైన పంట వచ్చును. ఇది నమ్మగలిగితే ఆదాము నుండి ఇలానే వచ్చారు. ఉదాహరణకు ఒక గోధుమ గింజ భూమిలో పడి అనేక గింజలనిస్తుంది. ఒకటికి ఒకటే కాస్తే మనం తినగలమా? దేవుని దగ్గర ఆదాం అనే విత్తనం ఉంది. ఆ విత్తనం నుండి అనేక విత్తనాలు రావాలంటే భూగర్భం కావాలి. ఆదామును తయారు చేసిన వెంటనే తల్లి గర్భమైన హవ్వను చేశాడు. హవ్వను కూడా ఆదాము నుండే తీశాడు. ఆరిన నేల మీద ప్రతి ఒక్కరికి తండ్రి ఆదామైతే జీవము గల ప్రతి వానికి తల్లి హవ్వ. వివాహంలో స్త్రీ పురుషులు ఇరువురు ఆదాము నుండే వచ్చారు. అమెరికా అబ్బాయికి ఇండియా అమ్మాయినిచ్చి చేసిన వీరిరువురు ఆది తల్లిదండ్రులు ఆదాము హవ్వలే. కయ్యీను తన భార్యను వివాహం చేసుకున్నప్పుడు నోదు దేశం ఎట్లు వచ్చింది అనే ప్రశ్న కూడా మనుషుల్లో ఉంది. బైబిల్లోని మొదటి 5 కాండాలను మోషే గారు రాశారు. ఈయన క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలానికి చెందినవాడు. మోషే తనతో చెప్పబడిన దేవుని మాటలను రాశారు. ధర్మశాస్త్రం రాశారు. యేసుక్రీస్తు వారి గురించి కూడా రాశారు. పై వాక్యాలను బట్టి కాండాలను రాసిన మోషే గారు నిర్గమాకాండంలో పుట్టిన తన పుట్టుక, నోవాహు జలప్రలయం, బాబేలు గోపురం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు,
ఇశ్రాయేలీల సంతానమును గురించి కొంతవరకు ఆదికాండమును రాసేటప్పటికే ఏదేను తోటకు తూర్పు దిక్కున నోదు దేశం విల్లసిల్లెను గనుక దాని పేరును ఆదికాండంలో రాశారు. ఇక్కడ పాఠకులు గమనించవలసిన మరొక విషయం ఏమనగా, కయీను అక్కడకు వెళ్ళినప్పటికీ అది నిర్జన ప్రదేశమే. మోషే రాసేటప్పటికీ అది నోదు దేశంగా పిలువబడుతుంది గనుక తాను రాస్తున్న ఆదికాండంలో దానిని నోదు దేశంగా వివరించారు. ఉదాహరణకు 50 సంవత్సరాల క్రితం నిర్మానుష్యంగా ఉన్న ఎన్నో ప్రాంతాలు తరువాత ప్రజలు ఆక్రమించుకొని పల్లెలుగా పట్టణాలుగా మారుచున్నవి. 50 ఏళ్ల క్రితం దానికి ఏ పేరు లేకపోయినప్పటికీ అది ఒక పట్టణంగా మారినప్పుడు దానికంటూ పేరు పెట్టి పిలవడం జరుగుతుంది. నోదు దేశం పుట్టుక కూడా అట్టిదే. కయీను వెళ్ళేటప్పటికీ అది నిర్మానుష్యమైనను, మోషే రాసేటప్పటికీ అది నోదు దేశంగా పిలువబడుతుంది. ఒక ప్రశ్న అడిగితే అది మానవ జీవితానికి ఉపయోగపడేలా ఉండాలి. కయీనికి భార్య ఎక్కడి నుండి వచ్చింది, నోదు దేశం ఎలా వచ్చింది అన్నది ముఖ్యం కాదు. మనం కయ్యూని వంటి స్వభావం కలిగి ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు.